హెడ్ క్వార్టర్లో మరి మోడీ ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు మహాత్మా గాంధీ MGNREGS యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఏదైతుందో జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న సందర్భంలో మరి ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అట్లా అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, మరి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి ఇక్కడ విచ్చేసినటువంటి చాలా మంది మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు, వివిధ సంఘాల అనుబంధ సంస్థలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ UPA 1, UPA 2 2005 సంవత్సరంలో UPA 1 అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారి సూచన మేరకు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఇది జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం. ఇది పేద ప్రజలు ముఖ్యంగా వలసలు పోకుండా ఉన్న ఊర్లోనే ప్రభుత్వం పని కల్పించి వాళ్లకు కూలీ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 100 రోజుల పని. అందరు కూడా కుల మత వర్గ రాజకీయాల భేదాలు లేకుండా పేద ప్రజలకు ఉపాధి హామీ అంటే ఉపాధి కల్పించే ప్రభుత్వమే ఉపాధి కల్పించేటువంటి చట్టం ఇది. పార్లమెంటులో చట్టం చేసి యావత్ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి గ్రామాన ముఖ్యంగా రైతు కూలీలు, రైతులు పెట్టిన పేరు మహాత్మా గాంధీ పేరు. మహాత్మా గాంధీ ఇది ఫైటర్. భారతదేశం స్వతంత్రం తేవడం కోసం ఇది ఫైటర్. మరి వెనుక ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఇది రైటర్. దేశానికి 2 కళ్ళు, ఒకరు ఫైటరు, ఒకరు రైటర్. రైటర్ ఎవరు? వెనుక ఉన్న మా అంబేద్కర్ గారు. ఫైటర్ ఎవరు? మహాత్మా గాంధీ. మరి మహాత్మా గాంధీ పేరు పెట్టి బీద ప్రజలకు న్యాయం జరగాలి, బీద వాళ్ళకు పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి నినాదం గరీబీ హటావు అంటే పేదరికాన్ని నిర్మూలించండి. గరీబీ హటావు అంటే మోడీ గారు గరీబోకు హటావు అంటున్నాడు. అంటే ఆ రోజు పేదరికం నిర్మూలించాలంటే బీద వాళ్ళను తోచేయండి అంటున్నాడు, బీద వాళ్ళను దూరం చేయమంటున్నాడు. ఇది 100% తప్పు. ఈ ప్రభుత్వం ఏంటి, కేంద్ర ప్రభుత్వం బీద ప్రజల కోసం పనిచేస్తలేదు, కార్పొరేట్ వ్యక్తుల కోసం పనిచేస్తా ఉంది. దీనికి నిదర్శనమే ఈ జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు చేయాలని చూస్తా ఉంది. మొదటి విడతలో మహాత్మా గాంధీ పేరు తొలగిస్తుంది. అట్లాగే రెండోసారి ఏమంటుందంటే మేము మా కేంద్రం మేము భరిస్తాం, ఇది రాష్ట్రాలకు అప్పచెప్తామని అంటా ఉంది. అంటే ఫేజ్ మేనర్లో విడతల వైద్యుగా చిన్నగా దీన్ని నిర్వీర్యం చేసి ఒకనొక దశలో మొత్తం ఎత్తేయాలని చూస్తా ఉంది. ఇవాళ ఈ ఉపాధి హామీ పథకం ద్వారా పేద వాళ్లకు, రైతు కూలీలకు, రైతులకు లాభం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకి కాదు, బడా వ్యాపారవేత్తలకు కాదు. ఇది దీంట్లో ఎవ్వరు కూడా ఏమీ చేయడానికి వీలు లేదు. ఎవరి కోసం ఇది ప్రవేశపెట్టిందంటే రైతులు, రైతు కూలీలు. కాబట్టి వీళ్ళ కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో దీన్ని రూపు మార్చి దీన్ని ఎత్తేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి చట్టం కాబట్టి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దీన్ని పూర్తిగా మనం ఖండిస్తా ఉన్నాం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునేది లేదు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి మన ఆది నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, అర్థం కాదు. ఇది పెద్ద ఎత్తున ఉద్యమం ప్రతి పల్లెలా నేను ఇక్కడ విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అన్నిటి ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే ఎవరైతే ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులకు చెప్పండి. దాంట్లో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, టెక్నికల్ అసిస్టెంట్లు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏపీఓలు కానీ,
మరి ఎంపీ వాళ్ళు కానీ ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది ఓన్లీ జిల్లా స్థాయిలోనే ఇవాళ ధర్నా మొదలు పెట్టాం. మరి సెకండ్ విడతలో కాన్స్టిట్యూన్సీ వైద్యులు, తర్వాత మండల వైద్యులు, తర్వాత విలేజ్ వైద్యులు ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పేద ప్రజా వ్యతిరేక విధానాలను అడుగడుగును అడ్డుకుంటాం. గ్రామ గ్రామాలకు తెలియజేస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఇవాళ భారతదేశంలో ఎక్కువ శాతం 67% వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డారు. వాళ్లకు వ్యవసాయ రంగంలో ఉన్న కూలీలు